ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ యొక్క 32వ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము పురుషుల సమస్యలు, మెన్ ప్రాబ్లమ్స్. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది, మరి దీన్ని నేను దశల వారీగా వివరించడం జరిగింది. అందులో మొదటి దశ వచ్చేసి ఎర్లీ అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ లో వస్తున్నటువంటి మరి సమస్యల గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి ఇందులో ముఖ్యంగా పురుషులు చిన్న ప్రాయంలో అంటే 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య కాలంలో పిల్లలు వారిలో జరిగేటటువంటి అభివృద్ధి గురించి ఎడ్యుకేషన్ చేయడము చాలా అవసరము. లైంగిక గ్రంథులలో కలత, డిస్టర్బెన్సెస్ వలన పురుషుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనలో ఒక మాట చెప్పుకుందాము, మనకు మనం ప్రశ్న వేసుకుందాం. ఒకటి, ప్రస్తుత సమాజంలో ఎంతో మంది పిల్లలు లేక కలగడం లేదు. మీరు చూస్తున్నారా? మీలో ఎవరైనా ఉన్నారా? రెండవది, అలాంటి వారిని మీరు చూసినట్లయితే మరి రెండవ ప్రశ్న వచ్చేసి, ఎన్నో కుటుంబాల్లో ఈరోజు మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతూ ఉన్నారు. పురుషులలో లైంగిక సెక్షువల్ ఎనర్జీ శక్తి తగ్గడము చాలా ఇంపార్టెంట్. మరి పురుషుల్లో తక్కువ లైంగిక వాంఛ ఒకటి, తక్కువ తృప్తి లాంటి సమస్యలు కొన్ని కోట్ల మందిలో ఈరోజు మనం గమనించడము జరుగుతూ ఉంటుంది. పురుషుల్లో లైంగిక కలయికలో చాలా మంది శీఘ్ర కలనం అంటే వెంటనే పాల్గొనగానే వెంటనే అవుట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా కొంతమంది తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. కొంతమంది పాల్గొన్నప్పుడు సంతోషం లేకుండా సంతోషాన్ని పూర్తిగా పొందలేకపోతూ ఉన్నారు. ఆరోగ్య అభిలాషులారా, ఈ సమస్యలకు ఒక చక్కటి మార్గము పిల్లలకు ఎర్లీ ఏజ్లో అంటే 10 సంవత్సరముల నుండి 22 సంవత్సరముల వయసులో పిల్లలకు వారి తల్లిదండ్రులు, వారి టీచర్సు, వారి ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళు, తర్వాత లెక్చరర్స్, వీరందరూ కూడాను తప్పకుండా ఈ యొక్క పిల్లలకు వారి యొక్క ఎదుగుదలను బట్టి ఎడ్యుకేషన్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీరు గమనించండి. రాబో తరం వారి పిల్లలు నిజంగా వారికి కలగాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, వారు 40-50 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి సమస్యల నుంచి వారు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తప్పకుండా వారికి యొక్క లైంగిక సెక్షువల్ ఎడ్యుకేషన్ వారికి చాలా చాలా అత్యవసరము. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క క్లాసులో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. మరి పిల్లలకి మనము ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి? వాట్ ఆర్ ద బెస్ట్ లెసన్స్ టు గివ్ చిల్డ్రన్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్? ఈ అంశాల గురించి పిల్లలకు ఎలాంటి జ్ఞానం కలిగించాలో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, యవ్వన దశలో కలిగేటటువంటి శారీరక భౌతికమైనటువంటి మార్పుల గురించి తెలియజేయాలి. రెండవది, స్వీయ దుర్భాష్యము తెలియక వారు చేయు తప్పుల గురించి వారికి తెలియజేయాలి. మూడవది, శరీరంలో పరిణామంగా కలిగించేటటువంటి మార్పుల గురించి వారికి తెలియజేయాలి. మరి నాలుగవది, మానసిక అలజడులు నివారించేటటువంటి జ్ఞానాన్ని వారికి మనము బోధించాలి. ఈ యొక్క పై చెప్పబడినటువంటి యొక్క 4 అంశాల గురించి మనము వారికి లైంగిక సెక్షువల్ ఎడ్యుకేషన్ కనుక మనం ఇచ్చినట్లయితే పిల్లల్లో ఈ సమస్యలు రాకుండా వాళ్ళు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంది. మీకు తెలుసా, చాలా మంది పిల్లలు ఈరోజు ఈ యొక్క సమస్యలతో బాధపడుతూ మౌనంగా ఉంటూ ఎవరికి చెప్పలేక వాళ్ళలో వాళ్ళే చాలా మంది బాధపడుతూ ఉన్నారు. బహిరంగంగా చికిత్స తీసుకోలేక, ఇష్టము లేక, సిగ్గుతో వారు పిరికితనంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా అలాగే ఉండిపోతూ ఉన్నారు. చాలా మంది గేలుగాను నపుంసకులుగాను మారిపోతూ ఉన్నారు. చాలా మంది స్వీయ మాస్టర్బేషన్ చేసుకొని స్వతహాగా తృప్తి పొందుతూ వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఇంకా మరి కొంతమంది ఉన్నారండి, వారు శారీరకంగా పైశాచిక క్రియలు చేసి స్త్రీలను బాధ పెట్టడం జరుగుతూ ఉంది.
చాలా మంది వారి జీవితాలు ఒంటరిగా ఉండిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులు, అసలు ఇక వాటికి మందే లేదు, అందులో ఎయిడ్స్ లాంటి సమస్యలతో బాధపడే వారు ఉన్నారు. ఇంకా చాలా మంది తృప్తి లేని జీవితం జీవించలేక చనిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, పిల్లలకు తప్పనిసరిగా 10 సంవత్సరముల నుండి 22 సంవత్సరాల వరకు కాలంలో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి యొక్క లైంగిక జీవితాన్ని సరిచేయవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది. సో కాబట్టి తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వండి. టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడాను మీరు మీ పిల్లలకి ఈ సరి అయినటువంటి అవగాహన కల్పించినట్లయితే వారిని భావి తరాలకు మనం తీర్చిదిద్దిన వాళ్ళము అవుతాము. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరందరూ కూడాను పై చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి ఒకసారి వినండి, తెలియజేసుకోండి. మరియు ఈ యొక్క రాబోయేటటువంటి క్లాసులలో మీకు ప్రత్యేకంగా క్షుణ్ణముగా ఈ ఎడ్యుకేషన్ మనం ఎలా ఇవ్వాలి, అవగాహన ఎలా కల్పించాలి, రాబోయేటటువంటి భావి తరాలకు మనం ఎలా ఆదర్శంగా ఉండాలనే విషయాల మీద మనం రాబోయే క్లాసులలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ యొక్క క్లాసులో మనము ఆక్యుప్రెషర్ కి సంబంధించినటువంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాసెస్ ప్రాపర్ గా ఒక క్రమబద్ధంగా నేర్చుకుంటూ ఉంటారో వారిలో ఎలాంటి అలజడులు వచ్చినా, ఎలాంటి మానసికమైన శారీరకమైన ఇబ్బందులు వచ్చినా వారు ఖచ్చితంగా వారిని వారు కంట్రోల్ చేసుకుంటారు, వారిని వృద్ధిలోకి తెచ్చుకుంటూ ఉంటారు. వారి యొక్క వయసు వారిగా వారు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉన్నది. సో రాబోయే క్లాసులలో మనము ఎక్కువ పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ క్లాసులో ఒక చక్కటి ప్రెషర్ పాయింట్ నేర్చుకొని శరీరంలో కలిగేటటువంటి యొక్క సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ని కంట్రోల్ చేయడం కోసం ముఖ్యంగా మేల్ యొక్క సెక్షువల్ ఫంక్షనాలిటీలో మనం ఇక్కడ ఒక పాయింట్ ని గుర్తిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఈ యొక్క 2 వేళ్ళకి మధ్యలో మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తించాము. 2 చేతులకి మనం ఈ యొక్క పాయింట్ ని గుర్తించి ఈ పాయింట్ పైన ఉదయకాలం ఒక 2 నిమిషాలు, సాయంత్రకాలం ఒక 2 నిమిషాలు, అంటే 30 నుంచి 60 సార్లు మనము ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఈ విధంగా మనము స్టార్టింగ్ దశలో ఈ ప్రెజర్ పాయింట్ చేసినట్లయితే లైంగికమైనటువంటి వాంఛలు ఇవి కంట్రోల్ అవ్వడము, మరియు వారిలో శక్తి పెరగడము, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మరి నెక్స్ట్ క్లాస్ కోసం మీరు ఎదురు చూస్తారని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.